హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముద్రగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా సాగుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు ధైర్యంతో తీసుకునే నిర్ణయాల వలన తులారాశి వారు చాలా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఇంతకాలం పడిన శ్రమకు ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయం కూడా మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇంకా వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇంకా షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. అలాగే తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారి రోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఇక ఆదాయ వ్యయాలు సమానంగా ఉండి ఖర్చులు అదుపులో ఉంచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ఒక సమస్యను అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం ఈరోజు దక్కుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు హనుమాన్ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.